YM6 న్యూస్ కి స్వాగతం. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే సభకు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వందలాదిగా తరలి వెళ్లారు. కారు ర్యాలీని ముద్దం నరసింహ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ప్రతి ఎన్నికలలో గులాబీ జెండా ఎగరవేసే విధంగా కేటీఆర్ ప్రసంగం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ మేకల హరినాథ్, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్, సీనియర్ నాయకులు కర్రే జంగయ్య, గడ్డం నరసింహరావు, మహిళా అధ్యక్షురాలు లలిత గౌడ్, పోచయ్య, మక్కల సత్యనారాయణ, పిట్ల రాజు గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలలో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ ఆధ్వర్యంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూకట్పల్లిలో అసెంబ్లీ కార్యకర్తల సమావేశం, బూత్ సమావేశం, ఆ సమావేశానికి ముఖ్య అతిథి వస్తున్నాడు. 100 మంది అందరం కూడా వెళ్ళి ఆ ప్రోగ్రాం విజయవంతం చేసి విజయానికి వెళ్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, లీడర్లకు, టీఆర్ఎస్ సోదరులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ.